అట్ల తద్ది. అట్ల తద్ది రోజున అమ్మవారికి అట్లని నైవేద్యంగా ఎందుకు పెడతారు చూద్దాం. పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ రోజు అట్ల తద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నమయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు. ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి, అదిగో చంద్రోదయమైంది, అమ్మా కొంచెం పండ్లు తిని సేద తీరి పూజ చేసుకో అన్నాడు. రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజా నియమం ఏమిటంటే, చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని పేరు వచ్చింది. ఆ రోజు స్త్రీలు దేవిని ఆరాధించి 9 అట్లు నైవేద్యంగా పెట్టి 9 అట్లు వాయనం ఇచ్చి 9 పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాలతో అన్నీ యథావిధిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది. ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్యదశలోనే పెళ్లి చేసేవారు. ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు. అయ్యో, అట్ల తద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా, నా స్నేహితురాలందరికీ మంచి యవ్వనవంతులైన భర్తలు లభించారు, నేనేమి అపచారం చేశాను అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై, నీ అన్న అజ్ఞానం, నీపై అతనికుండే ప్రేమ వల్లనే వ్రతభంగం జరిగింది. రేపు ఆశ్వాయుజ బహుళ తదియ, నీవు నియమనిష్ఠలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యవనవంతుడవుతాడు అన్నారు. ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకొని భర్త మీద వేసేసరికి అతడు యవనవంతుడయ్యాడు. కన్నపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఆనందోత్సాహాలతో అట్ల తద్ది జరుపుకుంటారు. అట్ల తద్దికి ముందు రోజును భోగి అంటారు. భోగినాడు స్త్రీలంతా చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకొని ఎవరి చేయి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటారు. ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం. ఒక పండగ వస్తే అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు. దానికోసం ముందు రోజే పిండి కొట్టుకోవడం, మినపప్పు రుబ్బి అట్లు తయారు చేయడం ఒక పెద్ద కార్యక్రమం. అట్ల తద్ది నాటి అట్లు తినడానికి ఉవ్విళ్ళూరుతుంటారు. మగవాళ్ళు ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఊయల కడతారు. పెరట్లో చెట్లకి కూడా ఉయ్యాల వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు. అట్ల తద్ది నాడు తెల్లవారుజామున లేస్తారు. అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపు నిండా తింటారు. అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పు, మూడట్లోయ్ అంటూ అరుస్తూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవడానికి ఇదే అదును కాబట్టి పిల్లలతో పాటు తల్లులు కూడా బాల్య జీవితాల్లోకి వెళ్ళి ఆనందం పొందుతారు. అసలు అట్ల తద్ది అంతరార్థమేంటో చూద్దాం. త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్ల తద్ది వ్రతం. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన ప్రధానమైన చంద్ర కళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని,
కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం. ఋతుచక్రం సరిగ్గా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు. మినపపిండి బియ్యపిండిని కలిపి అట్లను తయారు చేస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లని వాయనంగా ఇవ్వాలి. ఆశ్వయుజ బహుళ తదియనాడు వచ్చే అట్ల తద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమైనది. పిల్లలు పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. ఈ రోజున తెల్లవారుజామున మేల్కొని గౌరీదేవి పూజ చెయ్యాలి. చంద్రదర్శనం అనంతరం శుచి అయి తిరిగి గౌరీ పూజ చేసి ఆమెకు 10 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ముత్తైదువులకు అలంకారం చేసి 10 అట్లు 10 ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్ల తది నోము కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చెయ్యాలి. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయల ఊగడం ఈ పండుగలో విశేషం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు కనుకే ఈ పండుగకు అట్ల తద్ది అని పేరు వచ్చింది. దీనినే ఉయ్యాల పండుగని, గోరింటాకు పండుగ అని అంటారు. ఈ విధంగా వాయనం ఇచ్చుకుంటే గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లి కాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్త లభిస్తాడని, పిల్లలు కలుగుతారని, 5వ తనంతో పాటు పుణ్యం లభిస్తుందని తరతరాల నుంచి వస్తున్న నమ్మకం. 10 మంది ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్లు, రవికెల గుడ్డ, దక్షిణ తాంబూలాలు మరియు 10 అట్లు వాయనమిచ్చి భోజనాలు పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి. 10 ఏళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వ సుఖాలు లభిస్తాయి. సృష్టి స్థితి లయలకు కారకులైన బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల భార్యలు సరస్వతి, లక్ష్మి, పార్వతులకు నేల పొడవునా ఉత్సాహం సాగే మాసం ఈ ఆశ్వయుజం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం. మరి విన్నారు గదా అట్ల తద్ది పండుగ, అట్ల తద్ది నోము ఏంటో. మరి మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.